అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం ఉగాది పండగ రోజు ఏమి చేయాలి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఓం గం గణపతయే నమః. కొత్త సంవత్సరంలో విఘ్నేశ్వరుని ఆశీస్సులు, అమ్మవారి కృపతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది పర్వదినం. ఉగాది అంటే యుగాది, యుగానికి ఆదిగా భావించే ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఇప్పుడు ఉగాది పర్వాచరణ విధానం గురించి తెలుసుకుందాం. ధర్మసింధు గ్రంథంలో ఉగాది ఆచరణను పంచవిధుల సమన్వయంగా వివరించారు. అవి తైలాభ్యంగనం, నూతన సంవత్సర స్తోత్రం, నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవనం, పూర్ణకుంభదానం, పంచాంగ శ్రవణం. ముందుగా తైలాభ్యంగనం గురించి. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలకు రాసుకుని స్నానం చేయడం. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి ముందు మహాలక్ష్మి నూనెలో, గంగాదేవి నీటిలో నివసిస్తారని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది. అభ్యంగనం శరీరానికి పుష్టి కలిగిస్తుంది అని ఆయుర్వేదం చెబుతుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తరువాత నూతన సంవత్సర స్తోత్రం. స్నానం అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి దీపధూపాదులతో పూజ చేయాలి. మామిడి ఆకుల తోరణాలతో, పూలతో ఇంటిని అలంకరించి దేవుని గదిలో మంటపం ఏర్పాటు చేయాలి. అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచి సంవత్సరాది దేవతను, ఇష్టదేవతను పూజించాలి. తరువాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా నివేదించాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి సేవనం గురించి. ఉగాది పచ్చడి ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన ఆచారం. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేదా పంచదార, చెరకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు వంటి 6 రుచులు కలిపిన మిశ్రమమే ఉగాది పచ్చడి. ధర్మసింధు ప్రకారం సంవత్సర ప్రారంభంలో ఈ పచ్చడిని సేవిస్తే ఆ సంవత్సరం సుఖ సంతోషాలు కలుగుతాయని భావిస్తారు. ఈ పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున తీసుకోవాలి. ఇది మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తీపి, చేదు, పులుపు వంటి రుచులు జీవితంలోని సుఖదుఖాలను సూచిస్తాయి. కాబట్టి సుఖంలో మితంగా ఉండాలి, దుఃఖంలో ధైర్యంగా ఉండాలి అనే బోధన ఇందులో ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావించబడింది. ఇప్పుడు పూర్ణకుంభదానం గురించి. ఉగాది రోజున ఇంద్రధ్వజం లేదా బ్రహ్మధ్వజం ప్రతిష్ఠించడం ఒక ఆచారం. ఒక వెదురు కర్రకు వస్త్రాన్ని కట్టి దానిపై కలశాన్ని ఉంచి మామిడి ఆకులు, వేపపత్రాలు, పూలతో అలంకరించి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం ఈ ఆచారం స్థానంలో పూర్ణకుంభదానం ఎక్కువగా చేస్తున్నారు. రాగి, వెండి, పంచలోహం లేదా మట్టి పాత్రతో కలశాన్ని తయారు చేసి అందులో మామిడి, అశోక, నేరేడు, మోదుగా, వేప చిగుళ్లు వేసి పూజ చేసి పురోహితులకు లేదా గురువులకు దానం చేస్తారు. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శుభఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఇప్పుడు పంచాంగ శ్రవణం గురించి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంశాల సమాహారమే పంచాంగం. ఉగాది రోజున దేవాలయాలలో లేదా గ్రామాలలో పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం చేయాలి. ఇలా చేయడం వల్ల గంగానదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని చెబుతారు. పంచాంగ శ్రవణం విన్నవారికి సూర్యుడు శౌర్యం, చంద్రుడు వైభవం, కుజుడు శుభం, శని ఐశ్వర్యం, రాహువు బలం, కేతువు కీర్తి ప్రసాదిస్తారని విశ్వాసం. బ్రహ్మకల్పంలో సృష్టి ప్రారంభమైన కాలాన్ని యుగాది అని అంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ప్రారంభమయ్యే ఈ రోజును మన తెలుగు సంవత్సర ఆరంభంగా భావిస్తారు. కాలమే జీవనానికి మూలం. గంటలు, రోజులు, వారాలు, నెలలు అన్ని కాల స్వరూపంలో భాగాలు. ఉగాది మనకు కొత్త ఆరంభాన్ని అందించే పవిత్రమైన రోజు. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ఒక శ్లోకం తప్పకుండా పఠించండి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని ఉగాది రోజున చదివి ఉగాది పచ్చడిని సేవించాలి. ఇదే ఉగాది పర్వదిన ఆచరణ విధానం. మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.